నమస్తే ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు లక్ష్మి కిచెన్. ఈ రోజు మన రెసిపీ ఏంటంటే దొండకాయ ఫ్రై చేసుకున్నామండి. 1/2 కేజీ దొండకాయలు తీసుకొని బాగా కడిగి రౌండ్ గా కట్ చేసుకున్నానండి, బిల్లలుగా. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకున్నాం, బాండీలు పెట్టుకుందాం. 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 స్పూన్ శనగపప్పు వేసుకున్నాం, 1 స్పూన్ మినపప్పు వేసుకున్నాం, 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నాం, 1 స్పూన్ ఆవాలు వేసుకున్నాం. ఆవాలు జీలకర్ర ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకుని ఎల్లిపాయలు వేసుకున్నాం కొన్ని. ఎల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు వేసుకున్నాం. సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న దొండకాయలు వేసుకున్నాం. 1/2 స్పూన్ పసుపు వేసుకున్నాం, 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాం. బాగా కలుపుదామండి, పసుపు సాల్ట్ అన్ని కలిసేటట్టుగా. శుభ్రంగా కడిగి పెట్టుకునే కరివేపాకు వేసుకున్నాం. కరివేపాకు వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకున్నామండి. 10 నిమిషాలు ఫ్రై చేసుకున్నాం. 10 నిమిషాలలో 2 నిమిషాలకు ఒకసారి మధ్య మధ్యలో అడుగంటుకోకుండా కలుపుతూనే ఉందాం. 10 నిమిషాల తర్వాత మూత తెరిచి చూచామండి. దొండకాయ సగం ఉడికిపోయింది. బాగా ఒకసారి కలుపుదాం. కలిపిన తర్వాత 1 స్పూన్ కారం వేసుకుందాం, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకుందాం, 1 స్పూన్ గరం మసాలా వేసుకున్నాం, 1 స్పూన్ బుడ్డల పొడి వేసుకున్నాం. బుడ్డలను వేయించుకొని మిక్సీ పట్టుకున్నానండి, అది నేను చూపించలేదు వీడియోలో. కారము, బుడ్డల పొడి, మసాలాలు అన్నీ కలిసేటట్టుగా బాగా కలుపుదామండి దొండకాయలను. బాండిల మీద మూత పెట్టుకున్నాం. 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నాం. 2 నిమిషాల తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకున్నామండి. కొత్తిమీర వేసి అంతా ఒకసారి కలిపి గ్యాస్ ఆఫ్ చేసుకొని బాండిల్ని కింద దింపుకున్నాం. మన దొండకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఈ దొండకాయ ఫ్రై అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుందండి. నేనైతే చపాతీలో తిన్నాను, చపాతీలో సూపర్గా ఉందండి. మీరు అన్నంలోకైనా చపాతీలో అయినా తినొచ్చు. నా వీడియోకి నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దామండి.